Hi everyone, welcome back to the channel. In this video, we are going to discuss how to solve a circular arrangement puzzle. So ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఈ పజిల్ ప్రీవియస్లీ అపియర్డ్ క్వశ్చన్. సో ఇప్పుడు దీన్ని అసలు ఎలా సాల్వ్ చేయాలి అండ్ ఆ క్వశ్చన్ మీద ఇచ్చిన సెట్ మీద 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. దట్స్ అ టాస్క్ నౌ. సో లెట్స్ వర్క్ ఆన్ దిస్ సెట్. సో we need to start with this. అసలు ఎంతమంది ఉన్నారు, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది? ఉన్నది మొత్తం 6 మెంబర్స్. దే సిట్ అరౌండ్ ఎ సర్క్యులర్ టేబుల్. సో 6 సర్క్యులర్ టేబుల్లో కూర్చుంటే లెట్ us assume a circle this way. ఒక పాసిబిలిటీతో స్టార్ట్ చేద్దాం, అంటే ఒక్క సర్కిల్ తీసుకుని స్టార్ట్ చేద్దాం. ఒకవేళ మనకి రెండో పాసిబిలిటీ తీసుకోవాల్సి వస్తే అప్పుడు మనం రెండో సర్కిల్ గీస్తాం. సరే, నేమ్స్ ఇచ్చాడు, వాటితో పాటు దే లైక్ డిఫరెంట్ ఫ్లవర్స్. 6 రకాల ఫ్లవర్స్ ఇష్టం అని చెప్పాడు. నవ్ ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ రోజ్. ఈ కండిషన్ తో స్టార్ట్ చేయొచ్చా? సెకండ్ టు ద లెఫ్ట్ అంటే మధ్యలో ఒకటి ఉండాలి. ఎఫ్ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ రోజ్. ఎఫ్ గురించి కానీ రోజ్ గురించి కానీ వేరే ఇన్ఫర్మేషన్ ఉందా? బి అండ్ ద వన్ హూ లైక్స్ రోజ్ ఆర్ ఇమీడియట్ నైబర్స్. అంటే నేను ఇక్కడ రోజ్ తీసుకుని స్టార్ట్ చేస్తే దాంతో నేను బిని కనెక్ట్ చేయగలుగుతాను. అలాగే ఎఫ్ గురించి కూడా ఇంకొక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో దట్ సజెస్టబుల్ వీ కెన్ స్టార్ట్ విత్ దిస్ కండిషన్ నౌ. ఎఫ్ సెట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ రోజ్. ఒకవేళ ఈ పర్సన్ కి రోజ్ నచ్చితే, వీళ్ళందరూ ఫేసింగ్ ద సెంటర్ అని వాడు ఇచ్చాడు కాబట్టి ద పర్సన్ హూ లైక్స్ రోజ్ షుడ్ ఫేస్ ద సెంటర్. ఎఫ్ సెట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ రోజ్. సో ఇప్పుడు ఒకవేళ ఇది మీరు అనుకుంటే, మీరు ఈ పొజిషన్ లో కూర్చుని మనం సెంటర్ వైపు ఫేస్ చేస్తున్నప్పుడు మనకి లెఫ్ట్ ఏదవుతుంది? ఇది మనకి లెఫ్ట్ అవుతుంది. ఈ ప్లేస్ లో మనల్ని మనం ఎజ్యూమ్ చేసుకుంటాం, మనం సెంటర్ వైపు ఫేస్ చేస్తున్నట్టుగా ఎజ్యూమ్ చేసుకుంటాం. అప్పుడు మనకి లెఫ్ట్ అంటే ఇది అవుతుంది. సెకండ్ టు ద లెఫ్ట్ అంటే మధ్యలో ఒకడే ఉండాలి. సో ఎఫ్ సెట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ రోజ్. సో రోజ్ ని ఎఫ్ ని మనం ఫిక్స్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏంటి? బి అండ్ ద వన్ హూ లైక్స్ రోజ్ ఆర్ ఇమీడియట్ నైబర్స్. బి అండ్ ద వన్ హూ లైక్స్ రోజ్ ఆర్ ఇమీడియట్ నైబర్స్. అంటే రోజ్ నచ్చిన వాడికి పక్కన బి అనేవాడు ఉండాలి. ఓకే, ఈ కండిషన్ కూడా ఒకసారి చూద్దాం. ఈ రెండిట్లో ఏది బెటర్ అనిపిస్తే అది మనం ఫస్ట్ ఫిక్స్ చేద్దాం. దేనివల్ల మనకి తక్కువ పాసిబిలిటీస్ వస్తాయో అలాంటి కండిషన్ మనం పిక్ చేసుకోగలిగితే తొందరగా పజిల్ ని మనం సాల్వ్ చేయగలుగుతాం. కాబట్టి ఏ ఫేసెస్ ద వన్ హూ లైక్స్ జాస్మిన్, అంటే ఏ ఎక్కడున్నా సరే జాస్మిన్ కి ఆపోజిట్ లో ఉండాలి. అండ్ సిట్స్ నియర్ ఎఫ్, అంటే ఏ అనేవాడు జాస్మిన్ కి ఆపోజిట్ లో ఉంటూ దాంతో పాటు ఎండ్ అన్నాడు కాబట్టి దాంతో పాటు ఎఫ్ కి దగ్గరగా ఉండాలి, అంటే ఎఫ్ పక్కన ఉండాలి. అంటే ఇది కానీ ఏ అవ్వాలి. ఏకి ఆపోజిట్ లో ఎవరు ఉండాలి? జాస్మిన్. ఒకవేళ ఇది ఏ అనుకుంటే ఉన్నది ఆపోజిట్ లో ఉన్నది ఎవరు? రోజ్. కానీ ఉండాల్సింది ఎవరు? జాస్మిన్. సో మై అజంప్షన్ గాన్ రాంగ్. అంటే ఎఫ్ పక్కన ఏ ఉండాలి కానీ అటుపక్క కాదు అని అర్థమైంది. సో ఇది ఏ అండ్ ఏకి ఆపోజిట్ లో జాస్మిన్. నెక్స్ట్ ఇప్పుడు బి గురించి తీసుకుందాం. బి అండ్ ద వన్ హూ లైక్స్ రోజ్ ఆర్ ఇమీడియట్ నైబర్స్. సో బి అనేవాడు రోజ్ నచ్చిన వాడు ఇమీడియట్ నైబర్స్ అవ్వాలి. కానీ రోజ్ కి ఇటుపక్క ఏ కదా ఉన్నది, అంటే బి ఇటే కదా అవ్వాలి. సో అది బి. నెక్స్ట్ దిస్ సి ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ లిల్లీ. సి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ లిల్లీ. సో లిల్లీ నచ్చిన వాళ్ళకి సెకండ్ లెఫ్ట్ లో సి ఉండాలి. అంటే ఇది కానీ ఇది కానీ లిల్లీ అవ్వచ్చు. ఆ 3 ప్లేస్ లో ఏదో ఒకటి అవుతుంది కదా. ఆర్ ఇది రోజు జాస్మిన్ తప్ప మిగిలిన ప్లేసెస్ అన్ని ప్రస్తుతానికి ఖాళీ ఉన్నాయి కాబట్టి ఈ 4గిట్లో ఏదైనా లిల్లీ అవ్వచ్చు. ఏదనేది మనం ప్రస్తుతానికి ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కండిషన్. ఇంకో కండిషన్ చూసి వెనక్కి వద్దాం. ద వన్ హూ లైక్స్ లోటస్ సిట్స్ జస్ట్ రైట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ దేశీ. అంటే లోటస్ దేశీ పక్క పక్కన ఉండాలి. అలా ఉండే సందర్భాలు ఏంటి ఇక్కడ? ఒకటి ఏఎఫ్, 2 ఎఫ్ మరియు వీడు. ఈ 2 పాసిబిలిటీస్. సో లోటస్ దేశీ పక్క పక్కన ఉండాలి. జస్ట్ రైట్ అంటే ఎవరికెవరు రైట్ లో ఉన్నా పక్క పక్కన కదా ఉండాల్సింది. ఓకే, సో ఇప్పుడు సి సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ లిల్లీ. లెట్ us ట్రై టు పుట్ దీస్ 2 థింగ్స్ టుగెదర్. ఈ 2 కండిషన్స్ ని కలపడానికి ట్రై చేద్దాం. ఈ కండిషన్ ఏంటి? లోటస్ దేశీ
అయితే ఇలా అయినా ఉండాలి, లోటస్ దేశీ ఇలా అయినా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు సే సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ లిల్లీ. ఏది అవ్వచ్చు? సి. ఇది సి అనుకుందాం. అనుకుంటే సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ లిల్లీ, ఇది లిల్లీ అయినప్పుడు ఇది సి అవ్వాలి. అలా జరిగే ఆస్కారం లేదు. కాబట్టి ఇది సి కాదు, రోజ్ సి కాదు. ఏఎఫ్లో ఎలాగా సి కాదు, ఇది సి అనుకుందాం. సి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ లిల్లీ. ఒకవేళ ఏకి లిల్లీ నచ్చితే ఏకి సెకండ్ లెఫ్ట్ లో సి ఉండాలి. ఇలా జరగడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఎఫ్ లిల్లీ అనుకో, ఒకవేళ ఎఫ్ లిల్లీ అయితే అప్పుడు సి ఎక్కడ ఉండాలి? జాస్మిన్ ప్లేస్ లో సి ఉండాలి. ఫైన్. ఇది లిల్లీ అయ్యింది అనుకుంటే మనకి లోటస్ ని దేశీని ప్లేస్ చేయడానికి రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి ఏఎఫ్, రెండు సిఎఫ్. కానీ ఎఫ్ అనే ప్లేస్ లో లిల్లీ వస్తే మనం లోటస్ ని దేశీని ప్లేస్ చేయలేం. కాబట్టి ఎఫ్ ఖచ్చితంగా లిల్లీ అవ్వకూడదు. ఓకే, ఎఫ్ లిల్లీ అవ్వకూడదు కాబట్టి ఖచ్చితంగా ఏ లిల్లీ అవ్వాలి. ఏ లిల్లీ అవుతూ ఈ ప్లేస్ లో సి ఉండాలి. లోటస్ సిట్స్ జస్ట్ రైట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ దేశీ. అంటే సి అనేవాడికి దేశీ నచ్చితే లోటస్ సిట్స్ జస్ట్ రైట్ ఆఫ్ దేశీ. అండ్ దెన్ సి అండ్ డి ఆర్ నాట్ ఇమీడియట్ నైబర్స్. సి పక్కన డి ఉండకూడదు అంటున్నాడు, అంటే వీడు డి అవుతాడు. సో ఏబిసిడి మిగిలిపోయిన వాడు ఎవడు? ఈ. ఒకే ఒక ఫ్లవర్ మిగిలింది, అది ఖచ్చితంగా బిఏ అవ్వాలి. సో ఇప్పుడు ఆ ఫ్లవర్ ఏంటి? మ్యారీగోల్డ్. సో విత్ దిస్ ఇన్ఫర్మేషన్ ఐ ఎక్స్పెక్ట్ యూ గైస్ టు సాల్వ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్ సెట్. సో ఇప్పుడు నేను మీకు క్వశ్చన్స్ చూపిస్తా. ఈ అరేంజ్మెంట్ తో క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. రైట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించిన పజల్స్ మనం ఇలా సాల్వ్ చేస్తాం. So with this, I would like to conclude the session. Thank you.